హాయ్ ఫ్రెండ్ నమస్తే. రాజ్యసభ విడుదలైన తర్వాత మెయిన్ డ్యామేజ్ ఎవరో జరిగిందంటే డైరెక్టర్ మారుతి. అసలు ఆయన చేసిన తప్పేంటయ్యా? ఈ రోజుల్లో సినిమా తీయడం ఎంత కష్టమైతే ప్రేక్షకుడికి థియేటర్ రప్పించడం కూడా అంతే కష్టమవుతుంది. ఓటీటీ వ్యవస్థ పెరిగిపోయింది కాబట్టి. దాంట్లో భాగంగా కొంత ఉత్సాహంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఒక మాట చెప్పారు. అదేంటంటే, "ఈ సినిమా మీకు 1% డిసప్పాయింట్ చేసినా నా ఇల్లు కొండాపూర్‌లో ఉంది. నా ఇంటికి రండి" అని ఆయన ఏదో ఉత్సాహంలో ఒక మాట అన్నారు. అంత మాత్రాన సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు నీ ఇంటికి వస్తాం, ఏదో చేస్తామని ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన ప్లేస్‌లో ఒక స్టార్ హీరో ఇలాంటి కామెంట్స్ చేసి, ఒకవేళ సినిమా బ్యాడ్ టాక్ వస్తే అతన్ని ఇలాగా అందరూ ట్రోల్ చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే భయం. అతని ఫ్యాన్స్ వచ్చి అక్కడ కొడతారని. అదే ఒక సామాన్యుడంటే అందరికీ చులకన. మారుతి అంటే సామాన్యుడు. ఒక అరటి పండ్లు అమ్ముకునే స్థాయి నుంచి ఈరోజు పాన్ ఇండియా నెంబర్ 1 హీరో ప్రభాస్ అన్న సినిమా డైరెక్ట్ చేసేంత స్థాయికి ఎదిగాడు. మనం అతన్ని గౌరవించాలి. మనం ఇలాగా నెగిటివ్ చేసి అతన్ని ఇంకా కుంగిపోయేలా చేయకూడదు. ఎందుకంటే ఒక డైరెక్టర్ మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటే అంత హ్యాపీగా ఆలోచిస్తాడు. మంచి మంచి థింకింగ్స్ వస్తాయి. ఆయన ఏమంత అటర్ ఫ్లాప్ మూవీ ఏం తీయలేదే. అంతెందుకు అతను ఎవరు ట్రోల్ చేస్తున్నారు? ప్రభాస్ అన్న అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ అన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక మాట అన్నాడు. ఇప్పుడు వరకు ఇండియన్ సినీ చరిత్రలో ఎవరు ఇలాంటి క్లైమాక్స్ అయితే రాసి ఉండరు. మారుతి నువ్వు పెన్నుతో రాసావా లేకపోతే మిషన్‌తో రాసావా అని. అంటే ప్రభాస్ అన్న కన్నా మీరు తెలివైనోడా? కానీ అతను చేసిన తప్పు ఏంటంటే మారుతి మనకి రాజాసాబ్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ఒకటి విడుదల చేశారు. ఆ ఫస్ట్ గ్లింప్స్ తోట రాజాసాబ్ లుక్ అయితే విడుదల చేశారు. దాంతో పాటు ఒక డైలాగ్ కూడా విడుదల చేశారు. ఏందిరా మీ బాధ? పొట్టలో చేలు పెడితే పుట్టకుండా ఉండడానికి నేనేం చేయమైనా రాజాసాబునని ఒక గంభీరంగా డైలాగ్ అయితే చెప్పడం జరిగింది. దానికి అభిమానులు అయితే బీభత్సంగా అంచనాలు అయితే పెంచుకున్నారు. తర్వాత థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. థియేట్రికల్ ట్రైలర్‌లో కూడాను మనకి రివర్స్ ఫైట్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత సంజయ్ దత్‌కి ఇతను రాజాసాబ్‌కి ఎదురెదురుగా ఉన్న ఒక సీన్ అయితే ఇవన్నీ పెట్టేసరికి సగటు ప్రేక్షకుడు థియేటర్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేశారా ఇవన్నీ చూడరు. మెయిన్ రాజాసాబ్ ఎంట్రీ ఎలా ఉంటుంది, అతని రాజసీమ ఎలా ఉంటుందని సగటు ప్రేక్షకుడు ఆలోచిస్తాడు. థియేట్రికల్ ట్రైలర్‌లో విడుదల చేసిన ఏ సీన్ కూడా మెయిన్ అంటే సిల్వర్ స్క్రీన్‌లో పెట్టకపోవడం ప్రేక్షకుడు డిసప్పాయింట్ అయిపోయాడు. ఈ మూవీ టీమ్ చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే 9వ తారీఖు రిలీజు, 10వ తారీఖు, 11 వీకెండ్స్. అంటే ఈ 3 రోజుల్లో మాక్సిమం 70% కలెక్షన్ వచ్చేస్తాయి. దాని తర్వాత 12వ తారీఖున మనశంకర వరప్రసాద్, 13వ తారీఖున భర్త మహాసైకిల్ విజ్ఞప్తి, 14వ తారీఖున నారి నారి నరుమురారి, అనగనగా ఒక రాజు సినిమా విడుదలవుతాయి. మరి ఇన్ని సినిమాలు సంక్రాంతికి విడుదలవుతాయి. అవి కూడా ఫ్యామిలీ సినిమాలు. మరి దాంతో పాటు లాస్ట్ వరకు పోటీ పడాలంటే కొత్త సీన్లు యాడ్ చేయాలని మాక్సిమం మొత్తం రాజాసాబ్ మొత్తం క్యారెక్టర్ అయితే లేపేశారు. ప్రేక్షకుడు మొత్తం డిసప్పాయింట్ అయిపోయారు. ఇప్పుడు మారుతిని తిడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ మూవీ టీం అయితే చేతులు కాలిపోయిన తాకులు పెట్టుకున్నట్లు ఇప్పుడైతే రాజాసాబ్ సీన్లు అయితే 8 నిమిషాల సీన్ ఇప్పుడు యాడ్ చేస్తున్నామని మళ్ళీ థియేటర్లో రండి ఇప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రోజుల్లో ఒక్కసారి సినిమా చూడటమే ఎక్కువ. ప్రీమియర్ షోకి 800 టికెట్ పెట్టారు. మళ్ళీ సెకండ్ సారి ఎలాగ వస్తారని అర్థం చేసుకోవడం అర్థం కావడం లేదు. ఇప్పుడైతే అంటే ఈ రోజు నుంచి అయితే మళ్ళీ రాజాసాబు క్యారెక్టర్ అయితే యాడ్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ ఫిలిమ్స్కి మంచి ఇంపార్టెంట్ రోల్ని కట్ చేయకుండా ఉండాలని ఒక ఉదాహరణ అయితే ఈ రాజాసాబు ఇచ్చింది. మరి మిగతా పెద్ద చిత్రాలు అయితే మేల్కోవాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.